చూశాను. చాలా మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నాను. లక్కీగా వచ్చింది, వైజాగ్ వచ్చింది. దీనివల్ల అనేక మంది అనేక రకాలుగా అడ్వాంటేజ్ సంపాదించవచ్చు. మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ లేవు, ఏమీ లేవు. నేషనల్లో సీనియర్ సిటిజన్ కన్జ్యూమర్స్ అసోసియేషన్ చాలా అసోసియేషన్ అన్నింటిలో ఇలాంటి కోఆపరేషన్ లేదు. ఇదే స్టార్ట్ అయ్యింది. అందుకని సత్యనారాయణ గారికి పిలిస్తే నేను ఇచ్చాను. బాగానే జరుగుతుంది. మా కాలేజీలో చాలా మంది నేను చేర్చాను. థ్యాంక్ యూ. మా శిష్యులు ఈ ముగ్గురు మాకు చాలా హెల్ప్ఫుల్గా అయినందుకు చాలా సంతోషం. వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళ ముగ్గురికి మరీ మళ్ళీ ధన్యవాదాలు తెలియపడుతున్నాం. అలాగే మా సత్యనారాయణ గారు, అలాగే మా రామనగర్ గారు, అలాగే మా అడ్మిన్స్ ఇంకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు స్పీక్. I am speaking Hindi. I am more confident in Hindi. Sure. टाइम बैंक ऑफ इंडिया ये तो फर्स्ट टाइम में बच्चे ने चूज किया है कि टाइम बैंक ऑफ इंडिया से मुझे इंटरव्यू करना है. तो पहली बार मैं उस टाइम में ही सुना एक्चुअली. इससे क्योंकि हम सर्विस में है अभी तो इतना ज़्यादा बाहर का इतना मतलब ये टाइम बैंक వచ్చే బ్యాంక్ అది. సో టైం బ్యాంక్ చైర్మన్ వస్తున్నాను. అప్పుడు నేను గుజరాత్లో స్క్రోల్ చేస్తే కొంచెం బాగా నేను తీసుకెళ్ళాను, పర్చేజ్ చేశాను. సో ఈజ్ ఆల్సో ఇంప్రెస్. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. మన ఆర్గనైజేషన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. మీరు ఆ రోజుకి 180 200 దగ్గర ఉన్నట్టుంది కేంద్ర గవర్నమెంట్. ఆ తర్వాత అప్పుడే సార్ ఫస్ట్ అక్కడ ప్రెజెంట్ ఇంత దీంట్లో కూడా పుట్రేకాక్షన్ గారు చాలా యాక్టివ్ గా మాకు కల్పరేట్ ఫస్ట్ అటెండ్ అవుతూ చేస్తున్నారు. వారికి ఇది చాలా చిరు సన్మానం సత్కారం అని అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఒక హెల్త్ గివర్ గా మాత్రమే కాకుండా మాకు ఒక అడ్మిన్ గా కూడా మాకు టైం బ్యాంక్ కి బేస్ వర్క్ అంతా కూడా చేసుకోవడానికి, మా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి శ్రీనివాస్ గారు ఎంతో ముందుకు వస్తుంటారు. శ్రీనివాస్ గారికి పరిపాలన విధాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకసారి this is from TBI and మంచి తల్లిదండ్రులు మీకు మా తరఫున మా TBI విశాఖపట్నం ధన్యవాదాలు. థ్యాంక్స్. గ్రేట్ జాబ్. అందరికీ నమస్కారం అండి. టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో స్టార్ట్ అయ్యి 1.5 years అయింది. ఇప్పటి వరకు మనం మా మెంబర్స్ అడ్మిన్స్ అందరి సహకారంతో చాలా ముందుకు వెళ్తున్నాం. మేము భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి అవసరం ఉన్న సీనియర్ సిటిజన్స్కి కానీ ఎవరికైనా సరే ఏ విధమైన సాయం అంటే మెడికల్ హెల్ప్ కానీ, పర్సనల్ అసిస్టెన్స్ కానీ, అటెండెంట్ హెల్ప్ కానీ, ఏ హెల్ప్ కావాల్సిన టైం బ్యాంక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మన విశాఖపట్నంలో 500+ మెంబర్స్ ఉన్నారు. మేము ఇప్పటికి 126 hours సర్వీసు ఇచ్చాము అందరికీ టోటల్గా.
ప్లస్ మాకు ఈ సంవత్సరం కొత్తగా 3 ఇంటర్న్స్ ఇచ్చారు ట్రైనీస్కి డెహ్రాడూన్ నుంచి. వాళ్ళు మాకు ఈ 60 days టైంలో మా రామనాథ్ గారు, జగన్నాథరావు గారు మెంటర్స్గా ఇచ్చాము. వాళ్ళ డైరెక్షన్లో, వాళ్ళ గైడెన్స్లో వాళ్ళు టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, దాని వర్క్ ఏంటి, అది ఏం చేస్తారు అనే విషయాల్లో కూడా వాళ్ళు బాగా నేర్చుకుని ఇంప్రూవ్. మా టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున వాళ్ళకి మంచి గైడెన్స్ అందిందని, మా మెంటర్స్ మంచి గైడెన్స్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా రాబోయే స్టూడెంట్స్ కూడా వీళ్ళ అండర్లో ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అలాగే పత్రికా మీకు కూడా చెప్పే విన్నపం ఏంటంటే, టైం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీ వైపు నుంచి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ముందు మంచి మంచి సేవలు మా నుంచి అందేలా సహకరిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు రామ్నాథ్ అండి. టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో నేను అడ్మిన్ని. మేము టైం బ్యాంక్ యాక్టివిటీస్ మన విశాఖపట్నం సిటీలో మొదలుపెట్టినప్పుడు 2019-2020లో మొదలుపెట్టినప్పుడు టైం బ్యాంక్ యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువగా ఉండేవి. రాను శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ అప్పలరాజు గారు, శ్రీ జగన్నాథరావు గారు నేతృత్వంలో రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ కొత్త తరాన్ని తీసుకుని వచ్చి టైం బ్యాంక్లోకి ఇమిడ్చి టైం బ్యాంక్ తాలూకు ఆశయాలను చెప్పి వాళ్ళు ఈ రోజున టైం బ్యాంక్ని తక్కువ మెంబర్లతో మొదలైన టైం బ్యాంక్ని 520 మంది మెంబర్ల వరకు తీసుకురాగలిగాము. అంటే అసలు టైం బ్యాంక్ ఎందుకు ప్రజలు ఆదరిస్తున్నారు అంటే, టైం బ్యాంక్ అన్నది ఇది బ్యాంక్ అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు మీ టైంని మాకు ఇవ్వండి, మా దగ్గర మేము మీ టైంని ఉపయోగిస్తాము, అంతే టైంని మీకు మేము ఉపయోగిస్తాము అని చెప్పడం. అంటే డిపాజిట్ టైం అండ్ టేక్ టైం. దీంట్లో మనీ తాలూకు ట్రాన్సాక్షన్ ఏ రకంగా కూడా ఉండదండి. ఈ టైం బ్యాంక్ యాక్టివిటీస్, టైం బ్యాంక్ తాలూకు వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరన్నా ఒంటరితనంగా ఉంటున్నప్పుడు ఒంటరితనం పోగొట్టడానికి, వాళ్ళతోటి కొంత టైం గడపడానికి కానీ, ఎవరికన్నా అనారోగ్యంగా ఉంటే వెంటనే వాళ్ళని అటెండ్ అయ్యి వాళ్ళని డాక్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళి తగిన సమయానికి వైద్య సహాయం అందించడం కానీ, అలాగే ఎవరన్నా ఒక రకమైన ఏ రకమైన సాయం కావాలన్నా సరే వాళ్ళకి చెప్పడం కానీ, వృద్ధులకి, సమాజంలో అణగారిన వర్గాలకి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, గవర్నమెంట్ తాలూకా ఇవి కానీ ఏమన్నా వాళ్ళకి వచ్చేవి ఏమన్నా ఉంటే అవి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి విశదీకపరిచి అన్ని విధాల వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం అనేది టైం బ్యాంక్ తాలూకుల ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని మేము ఇంచుమించుగా మేము దీనికి దగ్గరగానే వెళ్తున్నాం. ఇంకా మేము ముందుకు వెళ్ళాలి అంటే మీడియా రంగంలో ఉన్న మీడియా మిత్రులు మీరు మాకు సహాయ సహకారాలు అందించాలి. మీడియా ద్వారా ఈ టైం బ్యాంక్ని మరింత ప్రాచుర్యం పొందేటట్టుగా మీరందరూ మాకు సాయం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ గురించి ఆల్రెడీ మా రామ్నాథ్ గారు వివరించారు. దీనిలో డబ్బు ప్రసక్తి లేదండి. ఈ టైం బ్యాంక్ లో మెంబర్స్ గా జాయిన్ అయిన వారికి మాత్రమే సేవలు అందిస్తారు. అవి ఫ్రీగాను ఉచిత సేవలు, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆ చివరి వరకు వారికి ఏ సేవ కావాలన్నా సేవ అందిస్తుంటారండి. ఇది ప్రత్యేకంగా మనకి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సపోర్ట్ చేసి, వారు ఈ ప్రాజెక్ట్ని 1 సంవత్సరం పాటు వారు అబ్జర్వ్ చేస్తూ దానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని చైర్మన్గా చేసి మా యొక్క పనితనం వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ కూడా ఫర్దర్గా మనకి రికగ్నిషన్ ఇద్దామని ఈ ఉద్దేశంతో సీఎం గారు పైలట్ ప్రాజెక్ట్గా విశాఖపట్నంలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ప్రాజెక్ట్ని ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత కూడా మేము పైలట్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని సంస్థల సహకారంతో ఒక 500 మెంబర్స్ని ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇక మీద కూడా ముందుకు జరుగుతుంది అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.